రైట్గా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. యువగళం పాదయాత్ర సాగిన చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించేలా నేడు శంఖారావాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. రోజుకి 3 నియోజకవర్గాల చొప్పున 11 రోజుల పాటు తొలి దశలో 31 నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. ప్రజా చైతన్య శంఖారావం ద్వారా నవ్యాంధ్రకి నవశకం లిఖించే ఈ సమర నివాదంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని లోకేష్ పిలుపునిచ్చారు. మొత్తంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో లోకేష్ నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, గుడ్ మార్నింగ్ గాయత్రి. నారా లోకేష్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ ఎన్నికల శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈ ఉదయం 10:30 గంటలకు శంఖారావం ప్రారంభమవుతుంది. శ్రీకాకుళం జిల్లాలోనే ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇచ్చాపురంలోని రాజా గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం అయితే శంఖారావాన్ని ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించనున్నారు. దాంతోపాటుగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఎవరైతే మన టీడీపీ యాప్ ఎక్కువ ప్రతిభ కనపరిచిన 50 మంది కార్యకర్తలకు వాళ్ళని అభినందించనున్నారు. తర్వాత అక్కడ ఎవరైతే ఇచ్చాపురంలో బెందాలం అశోక్ ఉన్నారో ఆయన సభలో ఆయన ప్రసంగిస్తారు. తర్వాత లోకేష్ ప్రసంగిస్తారు. ప్రసంగం అయిపోయిన తర్వాత క్యాడర్తో ముఖాముఖి ఉంటుంది. క్యాడర్తో ముఖాముఖి అయిపోయిన తర్వాత పార్టీ క్యాడర్కి 6 సూపర్ కిట్లను కూడా అందజేస్తారు. తర్వాత క్యాడర్తో సెల్ఫీ దిగుతారు. అనంతరం కూడా అక్కడ ఉన్న క్యాడర్తో సమావేశమయ్యి ఇచ్చాపురంలో ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ ఎలా ముందుకెళ్తుంది అనే విషయాలన్నీ కూడా నాయకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ బహిరంగ సభ ద్వారా జనసేన తెలుగుదేశం కూటమికి సంబంధించి అందరూ కూడా పూర్తి స్థాయిలో ఓటర్లను మమేకమై పూర్తి స్థాయిలో అక్కడ గెలుపు దశగా మీరంతా ప్రయత్నం చేయాలని వాళ్ళందరికీ కూడా గీతోపదేశం చేసే పరిస్థితి ఉంది. అనంతరం తర్వాత ఏదైతే ఇచ్చాపురం తర్వాత పలాస చేరుకుంటారు మధ్యాహ్నం 12:30కు. మధ్యాహ్నం 12:30కు పలాసలో భోజనం విరామ అనంతరం 2:30కే పలాసలో కూడా ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో మన టీడీపీ యాప్లో ప్రతిభ కనపరిచిన 50 మందికి ఆయన అభినందిస్తారు. తర్వాత పార్టీ క్యాడర్తో అక్కడ కూడా సమావేశం అవుతారు. ముఖ్యంగా పలాసలో ఎవరైతే శిరీష్ ఉన్నారు, గౌతు శిరీష్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం లోకేష్ కూడా అక్కడ పలాస క్యాడర్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పలాసలో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా విస్తృతంగా అక్కడ పర్యటించాలి. ఇద్దరు కూడా ఖచ్చితంగా పలాస కూడా గెలుపు మందే అనే రీతిలో వాళ్ళని కార్యకర్తలందరూ ఉత్సాహపరిచే విధంగా ఆయన ప్రసంగించే పరిస్థితి ఉంది. అనంతరం పార్టీ క్యాడర్తో కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతారు. పార్టీ క్యాడర్తో సమావేశం అవుతారు. అక్కడ కూడా 6 సూపర్ కిట్లను అందరికీ అందజేస్తారు. ఈ రకంగా యువగళం పాదయాత్ర పేరుతో లోకేష్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే శంఖారావం పేరుతో ఎన్నికల శంఖారావం పేరుతో కూడా శ్రీకాకుళం నుంచి ప్రారంభించిన ఏదైతే శంఖారావం సభ సక్సెస్ఫుల్గా కొనసాగుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పలాస సభ అనంతరం టెక్కలి వెళ్తారు. టెక్కల్లో కూడా అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అయిన తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నాడో అచ్చెన్నాయుడితో కలిసి టెక్కల్లో బహిరంగ సభలో పాల్గొంటారు. అచ్చెన్నాయుడితో కలిసి అక్కడ క్యాడర్తో కూడా పార్టీ క్యాడర్తో సుదీర్ఘపాటు చర్చించనున్నారు. అక్కడ టెక్కల్లో కూడా ఖచ్చితంగా వైసీపీ టెక్కల్లో అచ్చెన్నాయుడిని ఓడించడానికి వ్యూహాత్మకంగా వ్యూహాలు పండుతున్నారు. అయినప్పుడు కూడా గతం కంటే ఎక్కువ మెజార్టీలో టెక్కల్లో అచ్చెన్నాయుడిని గెలిపించాలి అని కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంది. టెక్కల్లో అచ్చెన్నాయుడు ప్రసంగం తర్వాత లోకేష్ ప్రసంగం అయిన తర్వాత పార్టీ క్యాడర్తో మీటింగ్ అయిపోయిన తర్వాత క్యాడర్తో సెల్ఫీలు, అదే రకంగా సూపర్ కిట్లు కూడా పార్టీ 6 సూపర్ కిట్లను కూడా పార్టీ క్యాడర్కి అందజేస్తారు. వాళ్ళు ఉత్సాహం నింపేందుకు అందరితో కూడా సెల్ఫీలు కూడా దిగే కార్యక్రమం కూడా ఉంది. మొత్తంగా ఈరోజు చూసుకుంటే ఇచ్చాపురం, పలాస, టెక్కలి 3 నియోజకవర్గాల్లో పర్యటన, సభలు, కార్యకర్తలతో
ముఖాముఖి ప్రధాన కేడర్తో కూడా ముఖాముఖి చర్చలు, సెల్ఫీలు, 6 సూపర్ కిట్లను కూడా అందజేసిన తర్వాత సాయంత్రం నరసన్నపేటలో బస చేసే పరిస్థితి ఉంది. యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అంతా పర్యటించి కార్యకర్తల్లో జోష్ నింపిన లోకేష్ మరోసారి శంకారావం పేరుతో శ్రీకాకుళం నుంచి మొత్తం శంకరావం పేరుతో సభలు నిర్వహిస్తూ కేడర్కు దగ్గరవుతూ మొత్తం ఎన్నికలకు కేడర్ని సమాయత్తం చేసి వారిలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే శంకరావం సభ 10:30 గంటలకు ఇచ్చాపురంలో ప్రారంభం కానుంది. రైట్ రాంబాబు, ఈ ఎన్నికల శంకారావంకు సంబంధించి తెలుగు తమ్ముళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అలాగే ఈ ఎన్నికల శంకారం ఎన్ని రోజులు వరకు ఈ కార్యక్రమం జరగనుంది? ప్రజల్లోకి ఎన్ని రోజులు వెళ్ళనున్నారు? అలాగే ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేయనున్నారు? అయితే యువగళం పాదయాత్రలో చాలా కొంత గ్యాప్ రావటం వల్ల, కొన్ని అనివార్య కారణాల వల్ల గ్యాప్ రావటం వల్ల ఆ గ్యాప్ను పూరించేందుకు మొదటిగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో షెడ్యూల్ ప్రకారం పర్యటించే పరిస్థితి ఉన్నాయి. తర్వాత దాన్ని కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే యువగళం పాదయాత్ర కొంత అనివార్య కారణాల వల్ల కొంత గ్యాప్ ఇచ్చిన పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో కేడర్ని కానీ, విజయనగరం జిల్లాలో కేడర్ కానీ, అటు విశాఖ జిల్లాలో కేడర్ని కానీ ఉత్తేజపరిచేందుకు ఆయన పర్యటన చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. తర్వాత ఈ పొత్తు కూడా కొలికొచ్చిన తర్వాత ఒక పక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సభలు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. మరో పక్క లోకేష్ కూడా సభల ద్వారా పార్టీ కేడర్కి, కింద స్థాయిలో కేడర్కి దగ్గరయ్యి వారిని ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు, ఎన్నికల సమర శంఖాన్ని పూరించడానికి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు శంకారావాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ శంకారావం కోసం అక్కడ ఉమ్మడి శ్రీకాకుళం నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని కూడా భారీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా శ్రీకాకుళం గతంలో శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి కంచు కోటలో ఉండేది. మరోసారి అదే పరిస్థితి తీసుకొచ్చేందుకు, ఎన్నికల శంకారావాన్ని పూరించేందుకు లోకేష్ సిద్ధమవుతుండగా ఈ శంకారావం సభ కోసం పార్టీ కేడరు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోసారి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా వస్తుంది. ఈ వైసీపీ పరిపాలన అంతం చేసేందుకు అటు టీడీపీ కార్యకర్తలు, కేడరు, అటు జనసేన శ్రేణులు అన్ని కూడా సంసిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ శంకారావం సభకు మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాంబాబు.